హాయ్ గైస్, వెల్కమ్ టు చిట్టి చెవులు పెద్ద పాఠాలు. మీ పిల్లలు రాత్రి లేటుగా నిద్రపోతున్నారా? లేక మంచం మీద పడుకున్నాక కూడా రెస్ట్‌లెస్‌గా ఉంటున్నారా? అయితే ఒక చిన్న సింపుల్ టిప్ చెబుతున్నాను. ఇది మీ పిల్లల్ని ఈజీగా నిద్ర పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. ప్రతి రాత్రి కనీసం 10 నిమిషాలు సమయం పెట్టండి. ఒక చిన్న కథ చెప్పండి. అది మోరల్ స్టోరీ అయినా, లేక ఊహాజనితమైన బెడ్ టైమ్ కథ అయినా సరే. పిల్లలకి కంఫర్ట్ అనిపిస్తుంది. అలాగే ఒక మంచి నైట్ రొటీన్ కూడా ఏర్పడుతుంది. ఈ చిన్న కథల అలవాటు వల్ల పిల్లలు మెంటల్లీ రిలాక్స్ అవుతారు. వాళ్ళ ఊహాశక్తి పెరుగుతుంది. అలాగే తేలిగ్గా నిద్రపోవడంలో హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా మనం వాళ్ళతో చెప్పే మాటలు వాళ్ళ మనసులో బాగా బలంగా మిగిలిపోతాయి. నిద్రపోయే టైంలో మనం చెప్పే మంచి మాటలు, విలువలు అవి పిల్లల సబ్‌కాన్షియస్ మైండ్‌లో నాటుతాయి. ఇవి వాళ్ళ ఫ్యూచర్ బిహేవియర్‌ని కూడా పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. ఈ బెడ్ టైమ్ స్టోరీ అలవాటు మీరు ఈ రోజు నుంచే ట్రై చేయండి. మీ అనుభవాన్ని కామెంట్‌లో చెప్పండి. ఇది ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ లేదా ఇతర తల్లిదండ్రులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విలువైన టిప్స్ మరియు కథల కోసం నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.